దొండకాయ ఫ్రై చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: దొండకాయ శుభ్రంగా కడిగి ఇలాగ రౌండ్గా కోసుకోవాలండి. కొబ్బరి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పొట్టుతో ఉన్న మినపప్పు, కొద్దిగా నూనె, కారం, పసుపు, ఆవాలు, జీలకర్ర, ఉప్పు, శనగపప్పు, కరివేపాకు అండి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలి. కొద్దిగా నూనె అండి. దొండకాయకి కొద్దిగా పొట్టుతో ఉన్న మినపప్పు, కొంచెం శనగపప్పు, కొన్ని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, కోసి పెట్టుకున్న ఉల్లిపాయలండి. ఇవన్నీ ఇక్కడ బాగా ఎగరవ్వాలి. దొండకాయ ముక్కలండి, ఇవి కూడా వేసేయాలి. కొంచెం ఉప్పు అండి, కొద్దిగా కారం, కొంచెం పసుపు, కొంచెం బాగా మగ్గనివ్వాలండి. మగ్గినాయండి. ఉడకడం కోసం ఒక గ్లాసు వాటర్, ఎందుకంటే నూనె ఎక్కువ వేయట్లేదు కాబట్టి దీన్ని కొంచెం సిమ్లో పెట్టి ఉడికించాలి. బాగా ఉడికిందండి. దీన్ని కొంచెం బాగా వాటర్ లేకుండా కలుపుకోవాలి. తురుము పెట్టుకున్న కొబ్బరి అండి. ఈ కొబ్బరి వేసి కొంచెం మనం బాగా కలుపుకోవాలి. వాటర్ ఏమైనా ఉంటే పూర్తిగా ఎగిరిపోయే వరకు. నూనె లేకుండా చేసిన దొండకాయ ఫ్రై అండి ఇది. చాలా టేస్టీ దొండకాయ ఫ్రై. కొద్దిగా ఉప్పు, కారం ఇప్పుడే చూసుకుని వేసుకోండి. మళ్ళీ దొండకాయ ముక్కలకి ఉప్పు అది సరిగా పట్టకపోతే బాగోదు. స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఇంకా వాటర్ దగ్గరకు ఎగిరిపోయినాక స్టవ్ ఆఫ్ చేయాలి. ఇంకా పెనంకి వేడి ఉంటుంది కదా, అది మాడిపోతుంది. అందుకు ముందుగానే స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది అన్నంలోకి చాలా బాగుంటుందండి, చపాతీ కూడా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసేయాలి. హెల్దీ దొండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి.